అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డీఏ, ఐఆర్, పీఆర్సీ మొదలైన పెండింగ్ బకాయిలపై ఆందోళనలో ఉద్యోగులున్నారు. సో, నేడు ఈరోజు మరోసారి ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అయితే చర్చలకు పిలిచిందండి. సో, మధ్యాహ్నం అయితే ఈ చర్చలు జరగనున్నాయి. సో, ఈ చర్చల్లో ఏమి వెలువడిందో అయితే తెలియాల్సి అయితే ఉందండి. సో, ప్రస్తుతం ఉన్న ఆహ్, ఈ అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందే మీరు చూడడానికి వీలవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగ సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలని. ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలే జరపనుంది. పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు, డీఏ, అరియర్స్ అలాగే ఇతర బిల్లు అయిన వాటిని కూడా చెల్లించాలనైతే ఉద్యోగులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి మనకి ఇదివరకే తెలిసిందే అండి. సో, ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా కూడా దీని మీద ఫలితం అయితే లేకుండా పోయింది. కాబట్టి ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలతో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తాజాగా ప్రభుత్వం పేర్కొందండి. ఇవాళ 7వ తేదీ మార్చి 2024 మధ్యాహ్నంన సచివాలయంలో సమావేశానికి అయితే రావాలని నేతలను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ సమావేశంలో అయినా కొంతైనా కూడా పెండింగ్ బకాయిల పరిష్కారం దిశగా ఏమైనా లభించే ఉపాధ్యాయ పెన్షన్లు పరిష్కారం లభిస్తుందైతే కోరుకుంటున్నారండి. సో, ఇదివరకే ప్రభుత్వం చెప్పినట్లు 5,500 కోట్ల రూపాయలను ఈ మార్చి 31 లోపల చెల్లిస్తామని చెప్పింది. సో, అందులో భాగంగానే ఇవాళ కొద్దిగా ఏమైనా జమ అవుతుందా? లేకపోతే ఈ మీటింగ్‌లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొంటున్న నేపథ్యంలో సో, మరింత ఉత్కంఠగా ఆసక్తి అయితే నెలకొంది. సో, మరి చూడవలసిందండి. సో, ఏమవుతుందో. సో, ఏదేమైనప్పటికి కూడా మరింత తాజా అప్డేట్ న్యూస్‌తో అయితే మరి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ట్యాప్ చేసి ఆన్‌లైన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే చూడడానికి వీలవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.